నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మీరెప్పుడైనా విమానంలో ప్రయాణించారా? ఆ విమానం సంగతి పక్కన పెట్టండి, ఏకంగా భూమి మీదనే రాకెట్ల దూసుకుపోయే రైలు ఎక్కాలని ఉందా? అసలు ఏంది బాయ్ ఈ ముచ్చట? రైలు విమానాన్ని దాటడం ఏంది అని బుర్రం గోక్కుంటున్నారా? అక్కడికో ఇక్కడికో పోయారు అన్నట్టుగా చైనా వాళ్ళు ఏకంగా సైన్స్ కే ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక సంచలన ప్రయోగం చేశారు. వెంటనే మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఏకంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సూపర్ హై స్పీడ్ ట్రైన్ ను ఒక లూప్ లో సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసి ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేశారు. అసలు ఆ రైలు కథేంది? అందులో కూర్చుంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిందేనా, లేక స్వర్గంలో విహరించినట్టు ఉంటుందా? గుండెలు అదిరిపోయే ఈ ఎక్స్క్లూసివ్ రిపోర్ట్ లో చూద్దాం. మామూలుగా మన ఊరి రైలు ఎక్కితే కిచ్ కిచ్ మంటూ అది ఎప్పుడు గమ్యం చేరుతుందో ఏమో అని ఆవలిస్తూ కూర్చుంటాం. మహా అయితే వందే భారత్ లాంటివి ఎక్కి అబ్బో భలే స్పీడ్ రా బాబు అని మురిసిపోతాం. కానీ డ్రాగన్, కట్రీ, చైనా వాళ్ళు బుర్రల మామూలుగా పనిచేయవు కదా. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఆకాశాన్ని దాటే ఉంటాయి. దానికి నిదర్శనమే ఈ సూపర్ హై స్పీడ్ వ్యాక్యూమ్ ట్యూబ్ మ్యాగ్జైన్ల ట్రైన్. గంటకు 100 కాదు, 200 కాదు, ఏకంగా 1000 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్తూ ప్రయాణాల రూపురేఖలని సమూలంగా మార్చేయడానికి చైనా సిద్ధమైంది. రీసెంట్ గా షాంగ్సీ ప్రావిన్స్ లోని ఒక భారీ వ్యాక్యూమ్ ట్యూబ్ లూస్ లో దీన్ని దించి దబదబా టెస్టులు కూడా చేసేశారు. రిజల్ట్స్ చూసి అమెరికా లాంటి అగ్రరాజ్యాలకి చెమటలు పడుతున్నాయి. ఈ రైల్ స్పీడ్ ఏ రేంజ్ లో ఉందంటే మనం కళ్ళు మూసి తెరిచేలోపు పక్క రాష్ట్రంలో పడిపోతాం అన్నమాట. ఇది ఎలా సాధ్యం అంటారా? ఇక్కడే చైనా సైంటిస్టులు తమ మెడకు పదును పెట్టే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో మ్యాజిక్ చేశారు. పట్టాలను రైలు చక్రాలకు మధ్య ఘర్షణ అనేది ఏమాత్రం లేకుండా అయస్కాంత శక్తితో ట్రాక్ పైన గాల్లో తేలుతూ ఒక మానసిక గొట్టం లోపల ఈ రైలు ఒక బుల్లెట్ లా కాదు లేజర్ కిరణంలా దూసుకుపోతుంది. గాలి అడ్డు తగలకుండా ఉండటానికి ఆ ట్యూబ్ లోపల గాలిని మొత్తం తీసేసి లో వ్యాక్యూమ్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అంటే అచ్చం రోదసిలో రాకెట్ దూసుకుపోయినట్లు అన్నమాట. నిజంగా నీళ్లు అక్కడికో ఇక్కడికో పోయేరు బాయ్. ఇప్పుడు ఈ టెక్నాలజీ చూస్తుంటే రాబోయే రోజుల్లో విమానాలకు కూడా మూతపడడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఎక్కే కమర్షియల్ విమానాలు మహా అయితే గంటకు 800 నుంచి 900 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తాయి. విమానాలకే రొప్పు వచ్చే ఆ స్పీడ్ ని ఈ భూమి మీద పరిగెత్తే బుల్లెట్ బాబాయ్ చాలా ఈజీగా ఏకంగా 1000 కిలోమీటర్లు దాటేస్తుంటే ఇక ఫ్లైట్ ఎక్కి గంటల తరబడి ఎయిర్పోర్టులో వెయిట్ చేసేదెవరు చెప్పండి? కేవలం 2 కిలోమీటర్ల టెస్ట్ లూప్ తోనే ఇన్ని అద్భుతాలు సృష్టించిన చైనా రేపు 100 కిలోమీటర్ల ట్రాక్ వేస్తే ఇక ప్రయాణం అనేది ఒక వింత అనుభూతిగా మారిపోతుంది. చూసారుగా, అసలు భూమి మీద ఇలాంటి రైలు ఒకటి పరిగెడుతుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. రేపు పొద్దున ఈ టెక్నాలజీ గనక మన దగ్గరకు కూడా వస్తే పొద్దున్నే హైదరాబాద్ లో ఇరానీ చాయ్ తాగి మధ్యాహ్నానికి ఢిల్లీలో బిర్యానీ లాగించేసి రాత్రికి మళ్లీ మన గల్లీలో వాలిపోవచ్చు. టెక్నాలజీ అక్కడికో ఇక్కడికో పోతుందో బాయ్, మనం మాత్రం ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హరన్లు కొట్టుకుంటూనే ఉన్నాం. భవిష్యత్తులో మనిషిని ఇది ఇంకెంత వేగంగా పరిగెత్తిస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.